రికార్డింగ్ నెంబర్ 11 మాస్టర్ ఈకే వ్రాసిన గోదా వైభవం అనే పద్యకావ్యం కథారూపంగా చెప్పుకుంటూ ఉన్నాము. 11th డే తెల్లవారుతూ ఉన్నదన్నమాట. 11వ రోజు తెల్లవారుతూ ఉన్నది. తెల్లవారుజామునే లేచి గోదాదేవి స్నానం చేయాలని కోనేటికి బయలుదేరింది. ఎట్లా వర్ణిస్తూ ఉన్నారంటే ఇక్కడ రాత్రి అనే ప్రళయ స్థితిలో నుంచి, అంటే చీకటి కదా, చీకటి అనేదే ప్రళయ స్థితి. ఆ స్థితి నుంచి ప్రత్యూషము అంటే ఉదయము అనే ఒక గింజ పుట్టిందిట. ఒక అంకురం, ప్రళయంలో నుంచి ఒక గింజ పుట్టి ఆ గింజలో ఒక మొలకొచ్చిందిట. ఆ మొలకే తామర తూడులాగా అయింది. అదే కాలము అనేటటువంటి మొలకట. ఆ తామర తూడు దాని చివర ఏం పుట్టిందిట? మామూలుగా తామర తూడు చివర పద్మం పుట్టాలి. పగలు అనే పద్మం పుట్టిందిట. ఆ పగలు అనే పద్మంలో ఉన్నటువంటి మంచి మంచి సుగంధాలు, మంచి వాసనలన్నీ చుట్టుపక్కలంతా వ్యాపిస్తూ ఉన్నాయిట. ఎప్పుడు ఆనందమయ గతులలోనే గాలి తెరలు కదులుతూ ఉంటాయి. నిత్యము ఆనందమయ గతుల్లో గాలికి తెరలు తెరలుగా గాలి కదులుతూ ఉందిట ఆనందంతో. కోనేట్లో ఉన్న నీళ్ల అలలు సున్నితంగా కదులుతూ ఉంటే ఎలా ఉందిటంటే చూడటానికి ఆ పగలు అనేటటువంటి పద్మానికి నీరాజనాలు హారతులు పడుతున్నట్టుగా ఉందిట. శాంత మనోహరమూర్తి అయిన గోదాదేవి, శాంత మనోహరమూర్తిట గోదాదేవి. అంటే ఆవిడని చూడగానే మన మనస్సుని హరించేటట్టుగా ఉందిట ఆవిడ. అటువంటి గోదాదేవి అటువంటి పుణ్యదినాన, అటువంటి రోజున, ఆ పుణ్యదినాన స్నానం కోసం కోనేటికి చేరుకున్నది అని ఫస్ట్ పద్యం అర్థం అలా రాశారన్నమాట. సృష్టి అంతా కూడా ప్రళయ స్థితిలో ఉంటే నారాయణుడి ప్రజ్ఞా కేంద్రము అనే నాభిస్థానంలో కలిగేటటువంటి మెలకువ గురించి చెప్తూ ఉన్నారు. అంతవరకు నారాయణునిలోనే దాగి ఉన్న, లోపలగా ఒదిగి ఉన్న సస్పెండెడ్ విషయం కాలము అనే తత్వం యోగమాయతో కలిసి నాళంలాగా పైకి ప్రొజెక్ట్ అయి వస్తుందిట. యోగమాయతో కలిసి మన తామర తూడులాగా, అంటే నాళంలాగా పైకి ప్రొజెక్ట్ అయి వస్తుంది. దాని చివర ఒక పద్మం వికసిస్తుంది. దానిలో ఉన్న కళలనే స్వీకరిస్తూ బ్రహ్మదేవుడు సృష్టిని చేస్తాడు. అది సృష్టికి బ్రహ్మకి కూడా పగలుగా ఉంటుంది. దానికి సింబాలిజం ఏంటంటే మనకు పగలు రాత్రి ఏర్పడటమే దానికి సింబలైజేషన్. ఒక మహాప్రత్యూషాన్ని, ఒక చిన్న ప్రత్యూషాన్ని వర్ణిస్తూ ఉన్న ఋగ్వేద మంత్రాలు ఎన్నో ఉన్నాయి. అంటే బ్రహ్మదేవుడికి పగలేది, జీవులకు పగలేది అనే ప్రత్యూష తత్వాన్ని వర్ణిస్తూ ఋగ్వేద మంత్రాలు ఎన్నో ఉన్నాయిట. అవి అర్థమై అనుభవం అయితే ప్రళయానికి, సృష్టికి, పుట్టటానికి, పోవటానికి మధ్యలో ఉన్న రహస్యాలన్నీ తెలిసిపోతాయిట. అరవింద యోగీంద్రుడు తమ సావిత్రి అనే మహానాటకంలో ఈ రహస్యాలన్నిటినీ అందించటం కోసం ప్రయత్నించారు అంటున్నారు ఇక్కడ. గోదాదేవి ఆ చీకట్లోనే కోనేటిలోకి దిగి నెమ్మదిగా స్నానం చేస్తూ ఉంటే ఆవిడకి ఎలా అనిపించిందిట? ఆ చల్లని నీళ్లు ఒంటికి తగులుతూ ఉంటే, ఆ అలలు ఒంటికి తగులుతూ ఉంటే గోపాలదేవుడే తన చల్లని చేతులతో గోదమ్మని బుజ్జగిస్తూ ఉన్న అనుభూతి ఆవిడకి కలిగిందిట. కోనేటిలో ఉన్న తామర మొగ్గలు నీళ్ల కదలికలకు చిట్లి వాటిలో ఉన్న పుప్పొడంతా నీళ్ల మీద తేలుతూ ఉంటే కమ్మని సుగంధం మొత్తం ఆ నీళ్లలో అంతా, నీళ్ళన్నిటికీ కూడా ఆ సుగంధం మొత్తంగా అంటినట్టుగా అయిపోయిందిట. ఆవిడకి ఎలా అనిపించిందంటే అప్పుడు అటువంటి వాసన ఉన్న నీళ్లల్లో గోదాదేవి ఆనంద లహరిలో క్రీడిస్తూ ఉన్నది. ఆ నీళ్లల్లో క్రీడలాగా లేదుట, ఆవిడకి ఆనంద లహరిలో క్రీడిస్తూ ఉన్నట్టుగా ఉందిట. ఆవిడ స్నానం పూర్తి చేసి అలంకారం చేసుకొని పూలదండ వక్షంలో ధరించి స్వామి చెప్పిన మాటలు మరచిపోకుండా రోజు అనుసరణ చేస్తోంది ఆవిడ. ఒక దండ తను వేసుకొని ఆయనకి ఇవ్వటము అనేది, ఎలా అలంకారం చేసుకోవాలి, స్వామి ఎలా చెప్పాడో అలాగే అలంకారం చేసుకొని, అలాగే జుట్టుముడి వేసుకొని అనేక రకాలుగా
ఒక తామర మొగ్గను విలాసంగా చేతిలోకి తీసుకొని పట్టుకుందిట. భుజం మీద ఉన్న తన ముద్దుల చిలుక కృష్ణనామం జపిస్తూ ఉంటే తృప్తిగా వింటూ వింటూ గుడికి చేరుకుందిట. తన మెడలో ఉన్న దండను స్వామికి అలంకరించింది. ఆయన చెక్కిళ్ళ దగ్గర నిలబడేట్టుగా ముద్దబంతి పువ్వును చేతిలో అమర్చి పెట్టిందిట. స్వామి కూడా చిన్న శంఖాన్ని చేతిలో ధరించినట్టుగా కొత్త అందాలు సంతరించుకుని కులుకులు చూపినట్టుగా ఉందిట. ఆవిడ ఇలా స్తుతి చేసిందిట పరమాత్మని. శ్రీపతి, నీ దివ్య పాదాలే మాకు దిక్కు. పద్మాల కన్నా కోమలములైనవి నీ పాదపద్మాలు కాబట్టే నీ స్వామిత్వానికి అవి సంకేతాలుగా ఉన్నాయి. అందుకే నీ పాదాలు మేము స్మరించగలుగుతూ ఉన్నాం. అంత కోమలమైనటువంటి పాదాలు. కన్యల కళ్ళల్లో చూపులు మబ్బులలో మెరుపులలాగా ఉంటే నీ పాద దర్శనంతో ఆ కళ్ళన్నీ కూడా వర్షిస్తాయి. వేదశాస్త్రాలన్నీ కూడా నిన్ను అందుకోవటానికి ఎప్పటికప్పుడు కొత్తగా చిగుళ్ళు తొడుగుతూనే ఉన్నాయి కదా. అయినా నీ పాదపద్మాలు ఆ శాస్త్రాలకు అందనట్లుగా నాట్యమాడుతూ ఉన్నాయి. అప్పుడప్పుడు ఆ చిగుళ్లను తాకి కొంచెం కొంచెం పులకరిస్తూ ఉంటాయి. ఆ పాదపద్మాలు, ఆ సుకుమారమైన నీ పాదపద్మాలే మమ్మల్ని రక్షించుగాక. వేద వృక్షాలకు తొడిగిన ఎర్రని చిగుళ్ల లాంటివే నీ పాదాలు. ఆనందమనే చంద్రుడి కళలు నీ పాదాల గోళ్లుగా వెలుగుతూ ఉన్నాయి. చిదిమితే పాలు కారేటంత సుకుమారమైన నీ ముఖం, అటువంటి నిన్నే స్మరిస్తున్నాను తండ్రి అంటోంది. ప్రభు, నిన్ను స్మరిస్తూ నిన్ను తలుచుకుంటూ ఉన్నప్పుడు నీ మనస్సును నొప్పిస్తున్నానా? ఎందుకంటే ఆవిడేమడుగుతోంది, సుకుమారమైన నీ ముఖాన్ని నిన్ను స్మరిస్తూ ఉంటే నేనంత సుకుమారం కాదు కాబట్టి నా స్మరణ నిన్ను ఇబ్బంది పెడుతోందా అని అడుగుతోంది. నీ చిన్నారి పాదాలు నా మొరటు భావాల మీద చిందులేసి కందిపోతున్నాయా తండ్రి? నీ చిరునవ్వులు నా గరుకైన కళ్ళల్లో చిక్కి ఇరుకున పడుతున్నాయా? నా కఠిన హృదయం మీద ప్రసరించిన నీ మురిపాలు నీరసించిపోయినాయేమో, నాకేమీ తెలియటం లేదు. నేను 100 అపచారాలు చేసినా మన్నించి నేను చేసిన చిన్న చిన్న సేవలు స్వీకరిస్తూ ఉన్నావు నువ్వు. చపల బుద్ధితో నేనేదైనా తెలివి తక్కువ పనులు చేశానేమో, నన్ను క్షమించు తండ్రి, నా చెయ్యి మాత్రం విడవద్దు సుమా అంటోంది. ఇట్లా విన్నవిస్తూ గోదాదేవి గోపాలదేవుడి వంక చూసింది. గోదవంక చూచిన స్వామి హృదయంలో ఆవిడంటే ఒక కరుణ అట్లా ఒలికిపోయిందిట. కరుణ రసంతో ఆయన కళ్ళు చెమ్మగిలినైట. స్వామి కన్నీటిని చూసిన గోద తల్లడిల్లిపోయింది. స్వామి, ఈ మాటల్లో ఏమైనా తప్పు ఉన్నదేమో, ఉంటే నన్ను క్షమించు. తెలివి తక్కువగా నిన్ను స్తుతించబోయి నొప్పించానో ఏమో నాకు తెలియటం లేదు. తప్పులకు ఒప్పులకు కూడా నువ్వే కదా సాక్షివి. నన్ను ఒక ఒడ్డుకు చేర్చేవాడవు కూడా నువ్వే. ఇలా విన్నవిస్తూ ఉన్న గోదకు కన్నులు నీటితో నిండిపోయాయి. తన కన్నీటిని స్వామి చూడరాదు అనుకుంటూ గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. బరువైన గుండెలతో పరుగెత్తిన గోదలో ఎన్నో భావాలు. ప్రతి భావనలోనూ స్వామియే తాండవించాడు. గోద గదిలో ఉన్న చిలుక కూడా కృష్ణనామ జపమే చేస్తూ ఉన్నది. రామచిలుక అంటారు కానీ ఇది రామనామం కాక కృష్ణనామాన్ని జపిస్తోంది. ఇది రామచిలుక కాదు, కృష్ణ చిలుకే అని మెచ్చుకుని గోదమ్మ ప్రేమతో మంచి మంచి పళ్ళన్నీ తినిపించింది ఆ చిలుకకి. ఆనాటి రాత్రి కూడా కలలో స్వామి దర్శనమీయకూడదా అనుకుంటూ ఉండగానే నిద్రపోర ఆమెకు ఆవహించింది. ఆ నిద్రలో ఒక కల రానే వచ్చింది. ఆకాశము భూమి కలిసిన చోటు వరకు ఎవ్వరూ కనపడలేదు. దూరాన ఒక బంగారు మువ్వల రథం కనిపించింది. ఆ రథాన్ని లాగుతూ 5 గుర్రాలు కనిపించాయి. పాలసముద్రపు కెరటాల్లాగా చిందులు తొక్కుతూ ఉన్న తెల్ల గుర్రాల రథాన్ని దూరంగా నిలిపి దానిలో నుంచి దిగి స్వామి వచ్చాడు. ఒక పెద్ద వెన్నముద్దను పెదవులకు అంటించినట్లున్న తెల్లని శంఖాన్ని ఎడమ చేతిలో ధరించి శంఖనాదం చేస్తూ ఉన్నాడు ఆయన. స్వామి కుడి చేతిలో ఉన్న చెర్నాకోల చూచి గోద భయంతో చేతులు జోడించింది. ఏదో విన్నవించబోతూ ఆయన కన్నులలో పదునైన చూపు గమనించి భయంతో మాటలు మృంగివేసి అలాగే నిలబడిపోయింది. భయం వేసిపోయిందో. కళ్ళల్లో ఒక భావంతో ఏదో ఒక పదును కనపడింది ఆవిడికి. ఆ స్వామిలో కలలో చూస్తూ ఉన్నది స్వామిని. ఆ కలలో కనపడిన స్వామిని చూసి
ఆ చూపు చూసి ఏదో పదును కనపడింది. ఆ చూపులో భయంతో మాటలు మింగేసి మాట్లాడకుండా నిల్చుండిపోయింది. స్వామి ఆవిడతో ఇట్లా అన్నట్ట, సృష్టి జీవులందరూ కూడా నా నుంచే వస్తూ ఉన్నారు. సర్వజీవులలో పుట్టే సర్వభావాలకు నేనే సాక్షిగా గమనిస్తూ ఉంటాను. నేను మీలో ధర్మతత్వంగా దాగి ఉన్నాను. అందరిలో నేను ఏమీ లేదు అని అనిపిస్తూ ఉన్న ఆకాశమంతటా నేనే నిండి ఉన్నాను. దానిలో నుంచి అన్నీ ఉన్నట్లుగా కనిపించే భూమి మీదకి అప్పుడప్పుడు దిగి వస్తూ ఉంటాను. ఆకాశమంతా నిండి ఉన్న నేను ఆకాశానికి అతీతంగా కూడా నిలబడి ఉన్నాను. గోళ స్వరూపమైన కాలం నాలోనే కరిగిపోతూ ఉంటుంది. కాలాన్ని సర్పంగాను ఆకాశాన్ని గోళంగాను వర్ణించటం వేద సంప్రదాయం. కాలంతో నిండిన ఆకాశాన్ని కాలగోళము అని ఇక్కడ వర్ణించారు. ఇది స్వామి నుండి పుట్టి స్వామిలోనే లీనమవుతూ ఉంటుంది. పుట్టి వర్తిస్తూ ఉన్నప్పుడు కూడా స్వామి గర్భంలోనే ఒదిగి ఉంటుంది. నీవు నాలో నుండి పుట్టిన దానివి కాబట్టి నా కోసమే నీవు తప్పించిపోయావు. నన్నే వరించి నన్నే భావన చేస్తూ ఉంటే నా సాన్నిధ్యమే నీకు నిశ్చలంగా నిలబడుతుంది. ఇంత స్పష్టంగా స్వామి చెప్తూ ఉన్నా కూడా ఏదో ఇందులో దాగి ఉన్నది అంటే, నేను అంటే ఎవరికి తోచిన అర్థం వారు చెప్పుకుంటారు. గోద కూడా తనకిష్టమైన అర్థాన్ని స్వీకరించింది. ఎవరికి వారు తమ ఇష్టానికి అనుగుణంగా అర్థం చేసుకోవటం మానేసి స్వామికి ఇష్టమైన పద్ధతిలో అర్థం చేసుకోవటం నేర్చుకోవాలి. దీన్ని హెచ్చరించటానికే ధర్మమై మీలో నేను దాగి ఉన్నాను అని హెచ్చరించాడు కృష్ణుడు. ఇక్కడ ఇష్టము అనేది ఉన్నంత కాలం స్వామిని మనం అర్థం చేసుకోలేం. ఒక ఇష్టం ఉంటే ఒక అయిష్టం ఉంటుంది. రెండుగా ఉన్నంత కాలం స్వామి మనకు అర్థం కాడు. కాబట్టి ఇష్టాన్ని వదిలేస్తే స్వామి చెప్పేది ఏమిటో చక్కగా అర్థమవుతుంది. నేను ఒకటి ఇష్టపడటము అనే ప్రాసెస్ ఎందుకు చెయ్యాలి? సమస్తము స్వామి ఆక్రమించి నిండి నిబిడీకృతమై ఉన్నప్పుడు ఈ సృష్టి మొత్తం ఆయనే కదా, ఆయనని ఇష్టపడుతూ ఉన్నాను కదా. అటువంటప్పుడు ఇందులో కొంత చూస్ చేసుకుని ఇది నాకు ఇష్టము ఇది నాకు ఇష్టము అనే చక్కెర నుంచి బయటపడాలన్నమాట. అది చెప్తూ ఉన్నాడు తండ్రి. ఏమంటున్నాడు ఇంకా, ధ్యానం పేరుతో నా కోసం వ్యామోహపడటం అనేది పనికిరాదు. నన్ను చూడకపోతే దిగులుగా ఉందని నయగారాలు పోవద్దు అంటున్నాడు. వేషాలు వేయొద్దు అంటున్నాడు. రాత్రింబగళ్ళు నా పేరే అదే పనిగా జపిస్తూ ఉండటం, ఇలా రకరకాలుగా ప్రయత్నించటం ఇదంతా వెర్రితనమే. శరీరాన్ని మనస్సును బుద్ధిని మమకారాన్ని కూడా వదిలిపెట్టి ఏ మర్మము లేకుండా వీటన్నిటినీ నాకే సమర్పించగలగాలి. నువ్వు అన్నీ నీ దగ్గర పెట్టుకొని నా స్మరణ చేస్తూ ఉన్నాను అంటే ఎట్లా? ఏమి అర్పిస్తున్నావు నువ్వు? నీది అని నిన్ను కొంత సపరేట్ చేసుకున్నావు కదా. సృష్టి అంతా నేను నిండి ఉంటే నువ్వు ఈ శరీరం నాది, ఈ మనస్సు నాది, నేను నిన్నే ధ్యానిస్తాను, నేను నువ్వు అని రెండుగా చూస్తూనే ఉన్నావు కదా. అప్పుడు సమర్పణ ఎట్లా అవుతుంది అని అడుగుతున్నాడు ఆయన. అందుకని నయగారాలు అంటున్నాడు. నా ధ్యానం పేరుతో నా పేరు తలుచుకుంటూ ఉండటం, నేను కనపడకపోతే దిగులొచ్చిందని నయగారాలు పోవటం నాకు నచ్చదు అంటున్నాడు. ఇదేమిటిది? ఊరికే మాట వరుసకి స్వామిని మనం తృప్తిపరచగలమా? మనల్ని మనం సమర్పించుకుంటేనే స్వామి దాకా ఎందుకు, మనం కూడా ఎవరైనా సర్వీస్ చేస్తే సిన్సియర్గా చేయడండి. వాడు ఏదో మాట మనం ఏమన్నా కోపడతామేమోనని చేస్తాడు అని చెప్పుకుంటాం కదా. మనకే అంత సిన్సియారిటీ కావాలంటే స్వామికి ఎంత కావాలి? అందుకని ఆయనే చెబుతూ ఉన్నాడు, ఈ రకరకాలుగా ప్రయత్నించడం అంతా వెరితనమే. శరీరాన్ని మనస్సును బుద్ధిని అన్నీ నాకు అర్పించాలి, అన్నీ నీ దగ్గర ఉంచుకొని నేను నిన్ను తలుచుకుంటున్నాను, నువ్వు నా దగ్గరికి రావా అంటే నీకు నాకు మధ్యలో ఎన్నో అడ్డం ఉన్నాయి. నిన్ను నువ్వు విడబరుచుకున్నావు కదా, వేరే విడిపోయావు కదా నా నుంచి. నేనే కదా సమస్తంగా ఉన్నది, అది కూడా నీకు తెలియటం లేదు. ఏ మర్మము లేకుండా అన్నీ నాకే నువ్వు సమర్పించినప్పుడు నీ భారాలన్నిటినీ నేనే వహిస్తాను. నీకు హితమైందేదో నేనే నిర్ణయించి దాన్ని సృష్టించి నిన్ను నాలో నిలుపుకుంటా. మొత్తం సమస్తం నాదే భారం, నీకెందుకు అసలు? నీకు ఆ బాధ్యత ఏమిటి? నిన్ను ఎలాగోలా అర్హత సంపాదించుకొని నీలో నువ్వు అనేక రకాల వ్రతాలు పూజలు ధ్యానాలు అన్నీ చేసి నీ అర్హత నువ్వే సంపాదించుకుని నాలో కలవటం అనేది నీకు అయ్యే పని కాదు అని చెప్పేస్తున్నాడు ఆయన. నిన్ను నువ్వు అర్పించుకుంటే చాలా, ఆ మిగతా ప్రాసెస్ అంతా నేను చేసుకుంటాను. ఆర్ యు రెడీ అనేవారు యూజీ. ఆర్ యు రెడీ టు డై అనేవారు.
డై అంటే ఫిజికల్ డెత్ కాదు, అన్నీ వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నాది 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 అని గిలగిల కొట్టుకుంటున్నావు కదా నిద్ర లేచినప్పటి నుంచి. నీ వస్తువులు ఎవరు ముట్టుకోకూడదు, నీది అని అనిపించిన దానికి ఎక్కడ ఎటువంటి లోటు జరగకూడదు, ఎక్కడ భంగం జరగకూడదు, నీ వస్తువులు పోకూడదు, నీ వాళ్ళు పోకూడదు, నీ వాళ్ళకే ఇబ్బంది కలగకూడదు, నేను నాది నేను నాది వదిలేస్తావా అని అడుగుతున్నాడు. అది వదిలేస్తే కదా నువ్వు నాలోకి చేరేది, రెండు లేని చోట నువ్వు రెండింటిని చూస్తున్నావు కదా అని అంటూ ఉన్నాడు స్వామి. గోదా, ఏ మర్మము లేకుండా నిన్ను నువ్వు నాకు సమర్పించగలగాలి, అప్పుడే నీ భారాన్ని నేను పూర్తిగా వహిస్తాను. నీ మనసుకు నచ్చిన కోరిక నువ్వే నిర్ణయించుకుని నన్ను కోరరాదు సుమా, చక్కగా గుర్తుంచుకో. నీ నీ జీవితాన్ని నాలో నిలుపుకోవటం మంచిది, అది సాధ్యమైనప్పుడు నీ కథే నా కథగా, నా కథే నీ కథగా ఉంటుంది అంటున్నాడు ఆయన. నీ మదికి నచ్చినట్టిది నీవే నన్ను కోరరాదని గుర్తుంచుకొనుమో గోదా. నీ మదికి నచ్చినట్టిది నీవే నన్ను కోరరాదని గుర్తుంచుకొనుము గోదా. ధర్మమన నాదు సంకల్పమర్మమబలా, ఎంత మంచిది అయినను నీవు కోరినంత వ్యామోహమై నిల్చి అడ్డగించు. ధర్మపదమునకాత్మార్పణం మువలయు, ధర్మపదమునకాత్మార్పణం మువలయు అనే పద్యం మాస్టర్ గారు ఎంతో చక్కగా రాశారు. ఆత్మార్పణము అంటే సమస్తము స్వామి సొత్తే. నేనేం చేసినా నా ఊపిరే నేను పీల్చుకోవటం లేదు, నేను మాట్లాడిన మంచ చెడ అనే జడ్జిమెంట్ని వదిలేసేసి సమస్తము ఆయనకి అప్పగించేసాము. ఎవరికో ఒక స్నేహితురాలికి ఒక కర్చీఫో ఒక జాకెట్ గుడ్డో ఇస్తే, నేను ఇచ్చింది జాగ్రత్తగా పెట్టుకున్నావా, నేను ఇచ్చింది నువ్వు పారేసుకోలేదు కదా, కుట్టించి వాడుకుంటూ ఉన్నావా అని వెంటబడతామా? ఇచ్చేసావా ఇవ్వలేదా, ఇంకా ఇవ్వకుండా పట్టు కూర్చున్నట్టున్నావు, అందుకే నీ దృష్టి అంతా దాని మీద ఉంది. వదిలేయి, ఇచ్చేసేయి. ఇచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూడనే చూడకూడదు కదా అని చెప్తూ ఉన్నాడు. ఇచ్చేసేయి, ఇంకా మళ్ళీ నీకు లేదా దిగులు అని చెప్తూ ఉన్నాడు. గోదా, ధర్మం అంటే ఏంటనుకుంటున్నావు? నా సంకల్పం వెనకాలగా ఉన్న రహస్యమే ధర్మం. ఎంత మంచి విషయమైనా సరే నువ్వు కోరావు అంటే నిన్ను నువ్వు విడమరుచుకున్నట్లే కదా, నా నుంచి దూరం అయిపోయినట్టే కదా. ఆ దూరమైన సందర్భంలో కోరికని నీకు నాకు మధ్యలో అడ్డంగా పెట్టి నన్ను స్వీకరించు స్వామి అని ఎలా అడుగుతావు? అది వ్యామోహమై నిలబడిపోతుంది కదా, అడ్డుపడుతుంది కదా, నీ మార్గానికి అడ్డం పడుతుంది కదా. ధర్మ మార్గం నువ్వు అవలంబించాలంటే నీ సర్వస్వాన్ని నీవు అనేది లేకుండా సమర్పణ చేసుకోవటమే ఇక్కడ పద్ధతి. నీవు అనే భావం పోతే ఉండేది నేనే కదా. ఆ నీవు నాలో నిలబడి ఉండటం అంటే అదేను. అప్పుడు మాత్రమే నన్ను ప్రేమించి వరించే స్థితి నీకు వస్తుంది, ఇంకో మార్గమే లేదు సుమా అంటున్నాడు. బాహ్యలోకంలో నువ్వు అనుభవిస్తూ ఉన్న అనేక రకాలైన వేరే వేరే చూపుతోనూ నీవు అనే భావనే ఉన్నది. బాహ్యలోకంలో నీవు అని ఎవరూ లేరు కదా, ప్రతివాడు నేను నేననే అనుకుంటాడు కదా. నేను అనేది ఉన్నది, నేను అనే వస్తువు ఉన్నది అని అందరికీ తెలుసు. నీవు అనేది ఇతరుడుగా చూసిన చూపుకి దృష్టికే, ఒక దృష్టిలోనే నీవు అనేది ఎగ్జిస్ట్ అవుతోంది కానీ నేను అనేదే కదా ఉన్నది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడితో అన్నది కూడా నేనెరుగుదును నీవెరుగవు. సూర్యుడికి నేనే ఉపదేశం చేశాను, ఇన్ని జన్మలు నేనెరుగుదును నీవెరుగవు అంటే నీవు అనేటటువంటి మాట అది కేవలం ఊహ మాత్రమే. నీవు అనేది లేదు, నేను అనేది మటుకే ఉంటుంది ప్రతివాడికి. ఆ నేను అనేది ఒక్కటే ఉండి నీవు అనేది మరుగైపోయినప్పుడు, దాన్ని మనం సమర్పణ చేసుకున్నప్పుడు స్వామి ఒక్కడే ఉంటాడు. నేను విడిపడటము అనే ప్రసక్తే లేదు. యూజీ ఎప్పుడు అనేవారు, ఇద్దరుంటే లవ్ ఏమిటండి అనేవారు. ఇద్దరుండి లవ్ చేసుకోవడం అంటే యు వాంట్ సంథింగ్ ఫ్రమ్ ది అదర్ పర్సన్. ఇద్దరికి అంతే కదా, ఊహలు కోరికలు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఆశించేది, ఎక్స్పెక్ట్ చేసేది, దెబ్బలు తినేది, డిసప్పాయింట్మెంట్స్ అన్నీ ఇద్దరుంటే కదా వచ్చేది.
అందువల్ల అనేవారు, ఇద్దరుంటే ప్రేమ ఏమిటి అని అనేవారు. ఈ స్థితిలో నిలబడి ఉన్న తన అనుభవాలన్నింటినీ కూడా నిలుపుకోవడానికి ప్రేమ ఒక్కటే ఏకైక సాధనం. బయట లోకంలో ఉన్న ప్రతి అణువులో నేను అనే కేంద్ర ప్రజ్ఞ ఉన్నదని గమనించి దానిలో తాను కూడా ప్రవేశించి ఆ ప్రజ్ఞలన్నిటినీ తనలో నిలుపుకోవాలి. దీనికి ప్రేమ ఒక్కటే ఏకైక సాధనం. సమస్తంలోనూ నేను అనే ప్రజ్ఞ రిఫ్లెక్ట్ అవుతూనే ఉంది. ఈ స్థితిలో నిలబడి తనలో ఉన్న అన్ని భావాల్ని సమర్పణ చేసినప్పుడు, నీవు అనేది లేకుండా అయిపోయినప్పుడు స్వామిని ప్రేమించగలిగే అర్హత వస్తుంది. అంతవరకు చందమామని అందుకోవాలని చూసే పసిబిడ్డలాగా కేవలం ఒక ఎంచూజియాజము, ఒక కుతూహలం మాత్రమే ఉండిపోతుంది అంటున్నారు. నాలో నివసించటం అలవాటు చేసుకో, అప్పుడు కానీ నా అందం అంటే ఏమిటో నీకు తెలియదు. నా పాదాలని వదలకుండా నమ్మి సేవించుకో, నా ఆనందమే నీ ఆనందం అవుతుంది. నన్ను విడువకు సుమీ అంటున్నాడు. నన్ను విడువకు, నన్నే పూజించు, నన్నే ప్రార్థించు అంటే నువ్వు ఉండవద్దు, నీవు మిగలని స్థితికి నువ్వు చేరుకో అని అర్థం. ఏది ఒకసారి ఇటురా అని చేయి చాచి స్వామి చేతులలో గోదనెత్తుకుని తన వక్షానికి హత్తుకున్నాడుట. ఆ కౌగిలింతలోని అనుభూతి భరించలేనంత ఆనందమయంగా ఉండటంతో గోదాదేవి గభాలున మెలకు వచ్చి గగ్గోలు పడిపోయి చాలా పడిపోయిందిట. కళ అని అప్పుడు అర్థమైంది ఆవిడకి. ఆవిడకు మెలకు వచ్చేటప్పటికి వేకువజాం అయిపోయింది. కోనేటి నీళ్లలో జలకమాడి అలంకారం చేసుకుని గోదాదేవి స్వామి కోవెలకు మెల్లగా చేరుకున్నది. ఆ 11వ రాత్రి ఆమె పొందిన ఈ అనుభవం ధనుర్మాస భక్తులందరినీ రక్షించుగాక అంటున్నారు. మన రికార్డింగ్ నంబర్ 11 అయిపోయింది.